అప్పుడు చాలా బాగుండే అసలు ఎట్లుందంటే అట్లుండే జగనే గెలిచినా వచ్చినా రానే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు నాకు ఒకటి తెలిసి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ అరెస్టులు చేయటం వల్ల ఈ వైఎస్ఆర్పీ లీడర్లంతా రెండు కాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకుని గచ్చి ఉనికిపోతారా ఏంటి? ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏంటి, వాళ్ళకి ఇంకా కసి పెరిగిపోయింది, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది వాళ్ళకి. ఇంకా అసలు మేము ఎలా స్ట్రాంగ్ ఉండాలనేది ఇంకా ఆలోచిస్తారు. పబ్లిక్ లో డిమేజ్ డ్యామేజ్ చేయడమా పబ్లిక్ నమ్మరు. ఇవన్నీ కావాలని చేస్తాను పబ్లిక్ తెలుసు. మరి దీనికి అరెస్ట్లని అంటే మన వాడుక భాషలో అదేదో అంటారు కదా జిలానందం అంటారు, ఆ జిలానందం కోసం ఈ అరెస్ట్లని నెక్స్ట్ టైం మేము కూడా ఇదే లెవెల్లో గట్టిగా మేము కూడా టార్గెట్ చేయాలన్నట్టు ఉంటుంది. ఎక్కడ ఎవరు తగ్గరు, కాన్ఫిడెన్స్ పెరిగిద్ది, కసి పెరిగిద్ది తప్పితే ఎవరికి ఏం తగ్గడు. సో ఒక కొత్త వెండెటా పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ అనే దానికి ఒక మంచి నాంది పలికారు. అసలు ఈ కాన్సన్ట్రేషన్ అంతా మేనిఫెస్టో మీదో, ఇచ్చిన హామీల మీదో, లేకపోతే పబ్లిక్ కి ఉన్న సమస్యల మీదో కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పార్టీకి సగం మేనిఫెస్టో, హామీలు పబ్లిక్ కి ఉపయోగం కూడా అయ్యేది. ఈ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ చేస్తే పబ్లిక్ బాగుపడతారు కదా. ఆ అమరావతి చూస్తే అప్పులకి పీక్ లెవెల్లో అయిపోయింది. అది అప్పులకి ఇక అది రోజు అప్పులే అయిపోయింది అది అమరావతి.